మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయంలో ఒత్తిడి, అలసట, నిద్రలేమి మొదలైనవి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే స్నేహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలకు కానీ అవకాశాలు లాంటివి ఉండే అవకాశం అనేది ఒకటి. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క మిత్రులతో చర్చలు జరపడం, వాటితో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా ఒకటి దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ప్రయాణాలకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, శత్రురోగ రుణాలను జయించడం, అదేవిధంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా వరకు విశేషంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, చిన్ననాటి మిత్రులతో మీ యొక్క కలయిక, వారితో మీరు చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువర్గంతో చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ అధిక ఆత్మవిశ్వాసం, మీరు తొందరగా మాట్లాడే తొందరపాటు చర్యల వల్ల కూడా కుటుంబంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పడతారు. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో మానసిక క్లేశాన్ని అధిగమించడానికి ముఖ్యంగా మీరు ప్రయత్నాలు చేయాలి. మీ అధిక ఉద్వేగాల వల్ల, మీ నాయకత్వ లక్షణాల వల్ల, మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో వృత్తి చేసే ప్రదేశాల్లో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు తగిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆత్మగౌరవాన్ని, దాంతోపాటుగా వ్యక్తిగత గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృత్తిపరమైన బాధ్యతలు, అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంది.